గత 11 రోజులుగా తనకు రావాల్సిన అంగన్వాడీ ఉద్యోగం విషయంలో జరిగిన అన్యాయం పట్ల నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేస్తున్న పొట్లూరు సుభాషిణికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గిరిజన సంఘాల విజ్ఞప్తి మేరకు తనకు న్యాయం చేసే విధంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొట్లూరు సుభాషిణి గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ స్రవంతి జయవర్ధన్, గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ ఇది గిరిజన ఐక్యవేదిక విజయమని అన్నారు. ఎన్నో ఆటుపోట్లకు ఓర్చి 11 రోజుల పాటు రిలే దీక్ష చేసిన పొట్లూరు సుభాషిణిని గిరిజన నాయకులు అభినందించారు. ఎక్కడ గిరిజన జాతికి అన్యాయం జరిగినా గిరిజన ఐక్యవేదిక అండగా ఉంటుందని, పాసం సునీల్ కుమార్ కి గిరిజన జాతి రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 11 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. గిరిజనులకి రావాల్సినటువంటి అంగన్వాడీ ఆయమ్మ పోస్ట్ని గిరిజనులు ఇతరులకు ఇచ్చారు. దానికి సంబంధించి పొట్లూరు సుభాషిణి గారు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. దీనికి సంబంధించి గిరిజన పెద్దలందరూ కూడా కలిసి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాయసం సునీల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి పొట్లూరు సుభాషిణి గారికి ఉద్యోగాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో కూడా మాట్లాడి దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఈ విషయం మీద పాయసం సునీల్ గారికి పొట్లూరు సుభాషిణి గారి కుటుంబం కానీ, గిరిజనులు కానీ రుణపడి ఉన్నారని తెలియజేసుకుంటూ మా సైడ్ నుంచి కూడా పాయసం సునీల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పొట్లూరు సుభాషిణి గారికి ఈ రిలే నిరాహార దీక్షకు సంబంధించి గిరిజన పెద్దలు, అనేక పార్టీలు కూడా ఆమెకు మద్దతు ఇచ్చి అండగా నిలిచినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు 11 రోజులు రిలే నిరాహార దీక్ష ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా తను నిలబడి ఈరోజు రిలే నిరాహార దీక్షను విజయం చేసుకున్నందుకు పొట్లూరు సుభాషిణి గారికి కూడా అభినందదాయకం అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పొట్లూరు సుభాషిణి. ఈరోజు గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల అన్యాయకారంపై మేము 11 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాము. ఈ రోజుతో కూడా మాకు శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారు మాకు గౌరవంగా గెలవనంపించి మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మాకు ఆ మండలంలో, కోట మండలంలో ఉన్నటువంటి కార్యాలయంలో అటెండర్ పోస్ట్గా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకని ఈ దీక్ష కూడా మేము ఈ రోజుతో విరమించుకుంటున్నాము. ప్రత్యేకంగా మాకు ఈ శిబిరాన్ని ముందుకు నడిపించినటువంటి గిరిజన సంఘాల నాయకులకు, దళిత సంఘాల నాయకులకు మరియు మాజీ మేయరైన స్రవంతి గారికి, మేడం గారికి, మరియు జనార్దన్ సార్కి కానీ, మాకాని వెంకటేశ్వర సార్కి కానీ అందరికి కూడా నేను మల్లికార్జున సార్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ సహకారంతోనే నాకు ఈరోజు ఫలితం దక్కింది. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. అదేవిధంగా సునీల్ కుమార్ సార్ కూడా నేను, నా కుటుంబం, మా గిరిజనులు కూడా ఎప్పటికీ మేము ఆ సార్ పేరు చెప్పుకుంటూ మేము రుణపడి ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.